ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ లిక్కర్ కేసులో ఏటు వాసుదేవరెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 27 వరకు వాసుదేవరెడ్డికి రిమాండ్ విధించగా పోలీసులు వాసుదేవరెడ్డిని గుంటూరు జైలుకు తరలించారు. వాసుదేవరెడ్డి వైసీపీ హయాంలో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ఇప్పటికే వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు రద్దు చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. ముఖ్యంగా ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించినటువంటి ఏటుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి గతంలో ఏదైతే కోర్టు వ్యవహారంలో ఇప్పటికే తను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తుగా కోర్టులో దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి సిట్ అధికారులు ఈ రోజు ఏదైతే ప్రధానంగా వాసుదేవరెడ్డిని ఇంట్లోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ముఖ్యంగా కనుక చూస్తే మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా ఏటుగా వాసుదేవరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నాడు. మాజీ ఏపీసీఎల్ లో గతంలో ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి అప్పట్లో పెద్ద ఎత్తున ఇటు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో క్రియాశీలకంగా నడుపుతో పాటు లిక్కర్ పాలసీని మార్చినటువంటి వ్యవహారంలో కావచ్చు, పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు, అదేవిధంగా ఆయన నివాసంలో సోదాలు చేసినప్పుడు గతంలో అనేక మార్లు అటు అధికారులను వచ్చిపోయేటువంటి వాస్తవాలన్నీ కూడా ఒక్కసారిగా కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేకించి ఏదైతే వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నటువంటి అధికారులు తర్వాత కొన్ని కండిషనల్స్ బెయిల్స్ మీద విడుదల మళ్ళీ ఆయన్ను విచారణ నిమిత్తం అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంలో వాసుదేవరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని ఈ దాఖలు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే హైకోర్టు కూడా ఈ పిటిషన్ తోసిపుచ్చింది. ప్రత్యేకించి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీలకంగా ఏటుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని ఏసీబీ కోర్టు ఈ నెల 27 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. గుంటూరు జిల్లా జైలుకు ఆయన్ను తరలిస్తున్నట్లు కూడా అధికారులు అయితే వెల్లడించారు. ప్రత్యేకించి ఈ కేసు వ్యవహారంలో వాసుదేవరెడ్డి అటు రాజశేఖర రెడ్డితో పాటు ఇద్దరు కీలకంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టించారని కొన్ని ఆరోపణలు వాసుదేవరెడ్డి మీద ఉన్నాయి. కాబట్టి మరి వాటికి అనుగుణంగానే సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఏ విధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా మరింత పురోగతి చెందుతుందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.